నెల్లూరు సిటీలో సంచలనం రేపిన ప్రైవేట్ బస్ కండక్టర్ డ్రైవర్ పై విచక్షణ రహితంగా దాడిలో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా బోసుబొమ్మ నుంచి వీఆర్సీ వరకు నిందితులను నడిపించుకుంటూ తీసుకువెళ్లారు పోలీసులు. ఇలాంటి దాడులకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ రకంగా ట్రీట్మెంట్ ఇచ్చిన పోలీసులకు నెల్లూరు ప్రజలు హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు. పోలీసు వారి విజ్ఞప్తి, దయచేసి తమ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా నెల్లూరు పోలీస్ కోరుతున్నాము. మీ పిల్లలు ఏమి చేస్తున్నారు, ఎలా ఉండారు, ఎక్కడ తిరుగుతున్నారు అనేది మీరు పక్కా తెలుసుకోవాలి. మీ పిల్లల మీద పర్యవేక్షణ లేకపోతే మీ పిల్లల వల్ల సొసైటీకి నష్టం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉండారు, ఏంటి, ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు అనేది కూడా మీరు గెస్ చేయాలి. చిన్న వయసులోనే చెడు సమాసానికి అలవాటు పడటం వల్ల, చెడు మార్గాలను ఎన్నుకొని అనవసరం ఫ్రెండ్షిప్ దోషం వల్ల నేరాల్లో పాల్పడుతున్నారు. ఈరోజు చూస్తే అందరూ కూడా చిన్న వయసు పిల్లలు, కానీ చిన్న వయసులోనే నేరాలు యూట్యూబ్లో చూసుకోవటం వల్ల, ఒక స్టైల్గా రీల్స్ చేయటం వల్ల రీల్స్ని చూసుకొని ఇన్స్పైర్ అవుతున్నారు. గత 1.5 నెలల క్రితం నేను 3 టౌన్కి రావడం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి పాత నేరస్తుల కదలికల మీద ప్రత్యేక నిఘా పెట్టి గంజాయి కూడా మేము నిర్మూలించడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నాం, కేసులు నమోదు చేస్తున్నాం. అలాగే కపాడిపాలెం అనే దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అక్కడ గంజాయి లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఎలాంటి అరాచక శక్తులకు కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున గట్టిగా గుణపాఠం చెబుతామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం. మా నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల గారి యొక్క ఆదేశాల మేరకు నెల్లూరు టౌన్లోని సిఐలంతా టీమ్గా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఎలాంటి అసాంఘిక శక్తులకి నిలవలేదని. నెల్లూరు సిటీలో సంచలనం రేపిన ప్రైవేట్ బస్ కండక్టర్ డ్రైవర్ పై విచక్షణ రహితంగా దాడిలో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా బోసుబొమ్మ నుంచి వీఆర్సీ వరకు నిందితులను నడిపించుకుంటూ తీసుకువెళ్లారు పోలీసులు. ఇలాంటి దాడులకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, ఆ 5గురిని కూడా ఎవరైతే హత్య చేసిన 5గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ నడివీధులు నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది? కస్టడీ తీసుకోబోతున్నారా? ఏ విధంగా ఉండబోతుంది నెక్స్ట్? సుధా, నెల్లూరు నగరంలో ఆదివారం జరిగిన హత్యాయత్నానికి సంబంధించి కూడా 5 వ్యక్తుల్ని పోలీసులు 24 గంటల్లో అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఓ ప్రైవేట్ బస్సు అక్కడ నిలుపున్నారో, ఆ ప్రైవేట్ బస్సు ముందు ఓ పల్సర్ బైక్ పెట్టి అడ్డు పెట్టడంతో ప్రైవేట్ బస్సు వారు వాళ్ళని అడ్డుతీమని అడగడంతో అక్కడ వివాదం చెలరేగడంతో ఆ పల్సర్ బైక్ వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. బస్సు ముందుకు రావడంతో బోసుబొమ్మ దగ్గరకు వచ్చింది. బోసుబొమ్మ దగ్గరకు వచ్చేసరికి ఆ ఇద్దరితో పాటు మరో 3 తీసుకుని ఆ మొత్తం 5 మంది వచ్చి బస్సు కండక్టర్, అదే విధంగా బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వారిపై బ్లేడ్లతో ఒక 2 బస్సులోకి ఎక్కి దాడి చేశారు. 3 కింద ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళని హుటాహుటిన ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి 24 గంటల్లో వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అరెస్ట్ చేయడంతో పాటు గంజాయి మత్తులోనే ఈ విధంగా దాడికి పాల్పడ్డారనే విషయం కూడా పోలీసులు అయితే స్పష్టం చేసిన పరిస్థితి దాదాపుగా నెలకొంది. అయితే ఎక్కడైతే వీళ్ళు దాడి చేశారో అక్కడి నుండి వీఆర్సీ సెంటర్ వరకు వీళ్ళని నడిపించుకుంటూ తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. నడిపించుకుంటూ తీసుకెళ్లడం, అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలతో పాటు ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చూసిన పరిస్థితి అయితే దాదాపుగా నెలకొంది. వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ పెట్టడంతో పాటు కూడా రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని పోలీసులు చెప్పారు. అదే విధంగా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా శిక్షలు ఉంటాయని కూడా నెల్లూరు జిల్లా ఎస్పీ అయితే గట్టిగా హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే బోసుబొమ్మ వద్ద నుండి వీఆర్సీ సెంటర్ వరకు ఈ దాడికి పాల్పడిన వారిని నడిపించుకుంటూ తీసుకెళ్లడంతో నెల్లూరు జిల్లాలోని ప్రజలతో పాటు కూడా అక్కడ ప్రయాణిస్తున్న ప్రయాణికులు బస్సులో నుంచి హ్యాట్స్ ఆఫ్ నెల్లూరు జిల్లా పోలీస్ అంటూ కూడా నినాదాలు చేసిన పరిస్థితి దాదాపుగా నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. సుధా. రైట్ సునీల్, థ్యాంక్ యూ. సర్పంచ్ ఎన్నికల్లో పోటీలో నుంచి